వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మే 11 సమయానికైతే చూస్తున్నాం. కొన్ని ట్రెజరీలు మరియు వాటి బిల్లుల స్టేటస్. ఏపీకి మరో 4,000 కోట్ల రూపాయలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లుల గురించినటువంటి మన మిత్రులు కొంతమంది బిల్లు స్టేటస్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నాకు అందుబాటులో ఉండేటువంటి కొన్ని ట్రెజరీల పరిధిలోని బిల్ని స్టేటస్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినటువంటి బిల్లులు కూడా అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. వాటిలో మనం చూసినట్లయితే అనంతపురము, నెల్లూరు, పలమనేరు, కందుకూరు, నంద్యాల, పొదలకూరు, వింజమూరు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా కడప ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కర్నూలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఒంగోలు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ అనేటి బిల్లులు అయితే చెక్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 14వ తేదీ మంగళవారం నాడు బాండ్ల వేలంలో మరో 4,000 కోట్ల రూపాయలకైతే అనుమతి లభించింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము దానికి సంబంధించినటువంటి ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ May 14, 2024. మే 14న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 4,000 కోట్ల రూపాయల అప్పుకు ఇండెంట్ పెట్టినటువంటి ఏపీ ప్రభుత్వం అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇమేజ్ను చూసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లు ఆంధ్రప్రదేశ్కి 500 కోట్లు, అదేవిధంగా 1,000 కోట్లు, 1,000 కోట్లు, 1,000 కోట్లు ఈ విధంగా 5 విడతలుగా 5 దఫాలుగా అయితే మనకి 4,000 కోట్ల రూపాయలు అయితే నిధులు రానున్నాయి 14వ తారీఖున. అయితే ఈ నిధులు ఏమన్నా వచ్చినట్లయితే మన బిల్లుల్లో ఏమన్నా కదలిక వస్తుందేమో చూడాలి. ఒకవేళ బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటాను. అయితే ప్రస్తుతానికైతే మాత్రము బిల్లులన్నీ కూడా కదలిక లేకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.